సంవత్సరం లాగానే 2021-22 సంవత్సరానికి గాను ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 3 విద్యుత్ పంపిణీ సంస్థలు అనుకున్న సమయానికి వారు మొత్తం ఆదాయ అవసరాలు మరియు ధరల ప్రతిపాదనలపై వారి ప్రతిపాదనలు సమర్పించడమైనది. ఆ తర్వాత వాటిపై బహిరంగ విచారణ జరిపే నిమిత్తం కోవిడ్ కారణంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మొట్టమొదటిసారిగా బహిరంగ విచారణ విశాఖపట్నం నుండి నిర్వహించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ప్రతి రాష్ట్రంలో ఉన్న ప్రతి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాట్లు జరిపించడమైంది. ఇక్కడ ఒక హర్షించదగిన విషయం ఏమంటే, వీడియో కాన్ఫరెన్స్లో ఎంతోమంది వినియోగదారులు, తర్వాత వినియోగదారులు సంబంధించిన సంస్థలు, అట్లాగే రాజకీయ పార్టీల నాయకులు ఎంతోమంది పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా ఆత్మకూరు లాంటి, నెల్లూరు జిల్లాలో ఆత్మకూరు లాంటి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతం నుండి కూడా వినియోగదారులు పాల్గొని ఉత్సాహంగా పాల్గొని వారి విలువైన సలహాలు, సూచనలు, అట్లాగే అభ్యంతరాలు తెలపడం జరిగింది. ఈ బహిరంగ విచారణ అనంతరం టారిఫ్ ప్రతిపాదనలు దృష్టిలో ఉంచుకొని ఈ అభ్యంతరాలన్నీ కూలంకషంగా పరిశీలించి మేము టారిఫ్ ఉత్తర్వులు తయారు చేయడం జరిగింది. అయితే ఈ 2-3 వారాల్లో ఎలక్షన్ కోడ్ ఉన్న కారణంగా అనుకున్న సమయానికి అంటే ముందుగానే ఇవ్వలేకపోయాం. కాకపోతే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మాకు నిన్ననే ఇవ్వచ్చిన ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత, అనుమతి ఇచ్చిన తర్వాత మేము ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి టారిఫ్ ఉత్తర్వులు విడుదల చేయడం జరిగింది. ఈ టారిఫ్ ఉత్తర్వుల్లో ముఖ్యంగా కొన్ని అంశాలు క్లుప్తంగా నేను ఇప్పుడు మీకు వివరించదలుచుకున్నాను. ఈ 3 దక్షిణ, తూర్పు, మధ్య విద్యుత్ పంపిణీ సంస్థలు 3 వారి అంచనాల ప్రకారం 3 కలిపి మొత్తం 11,741.18 కోట్ల లోటును అంచనా వేశాయి. అయితే మండలి ఈ అంచనాలను కూలంకషంగా పరిశీలించి 3 సంస్థలకు కలిపి 7,433.80 కోట్ల నికర లోటును నిర్ణయించింది. తద్వారా వినియోగదారులపైన అయితే ఏమి, రాష్ట్రం పైన అయితే ఏమి దాదాపు 4,307 కోట్ల భారాన్ని నివారించింది. ఈ ఆదాయ అంతరాన్ని నిర్ధారించేటప్పుడు ఆర్థిక సంవత్సరాలు 2014-15 నుండి 2018-19 వరకు నిర్ణయించిన 3,013 కోట్ల ట్రూ అప్ మరియు ఆర్థిక సంవత్సరం 2020-21 యొక్క తాత్కాలిక సర్దుబాటు అంటే ట్రూ డౌన్ అది 3,773 కోట్లను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది. అట్లాగే ఈ కాస్ట్ ఆఫ్ సర్వీస్ అంటే సగటు సేవా వ్యయం, డిస్కౌంట్స్ ప్రతిపాదించిన యూనిట్కు ₹7.17 నుండి మండలి వారు ₹6.37 యూనిట్కు
తగ్గించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏమంటే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఈ పునరుత్పాదక అంటే విండ్ అండ్ సోలార్ PPS వివాదంలో ఒక ఇంటర్మ్ రేట్ ఇవ్వమని చెప్పారు. అంటే ₹2.43, ₹2.44 చొప్పున. సో ఇప్పుడు ఈసారి ఆ ధరను మాత్రమే పరిగణలోకి తీసుకొని సేవా వ్యయము అంటే కాస్ట్ ఆఫ్ సర్వీస్, యావరేజ్ కాస్ట్ ఆఫ్ సర్వీస్ తగ్గించడమైంది. అందుకు ₹7.15 నుండి ₹6.37 యూనిట్ ధరగా నిర్ధారించడమైంది. ఇక వ్యవసాయ వినియోగదారులకు ఏటా ప్రభుత్వం భరించే ఈ రాయితీ భారం ఇది మొత్తం ₹7,297.08 కోట్ల భరించడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఇది ఎవరికి వర్తిస్తుందంటే కార్పొరేటేతర రైతులు అంటే నాన్ కార్పొరేట్ ఫార్మర్స్, తర్వాత షుగర్ కేన్ క్రషింగ్, తర్వాత నర్సరీలు, దోబీఘాట్లు, ఈ వర్గాలు ఈ రాయితీ కిందకి వస్తాయి. వాళ్ళందరికీ కలిపి రాష్ట్ర ప్రభుత్వం 7,297.08 కోట్లు భరించేదానికి వారి తరఫున వారు ఆమోదం తెలిపారు. అట్లాగే అందువల్ల ఈ వర్గాల వారందరికీ ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఉచిత విద్యుత్తు సరఫరా చేయడం జరుగుతుంది. ఇకపోతే తూర్పు పంపిణీ సంస్థ వారికి 136.72 కోట్లు గృహ వినియోగదారుల పైన అధికంగా వెచ్చించాల్సి వచ్చింది. ఈ రాష్ట్రంలో యూనిఫామ్ రేటు ఉండాలంటే హై వ్యూయర్స్, వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.